చేస్తా ఉన్నారు. రైట్ రైట్ బొజ్జ సంజయారెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంతా చేసేది గోరంతా, ఎలక్షన్కు ముందు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో తుంగలో తొక్కి 3 గ్యారంటీలు మాత్రం తూతు మంత్రంగా ఇస్తున్నారు. రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నేపథ్యంలో రైతులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతే రాజు, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం మాత్రమే, చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ఎకరా నుండెళ్ళి 4 ఎకరాలకి కట్ ఆఫ్ డేట్ పెట్టినట్టుంది, కానీ ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి రైతు సేద్యం చేసినంత ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు అని అంటున్నారు. అది రాజకీయ నాయకులకు తప్పుండొచ్చండి. మనకు ఇప్పుడు వాళ్ళకి రైతులకి మాత్రము చాలా ఇష్టంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీని నమ్మి రైతులు వేసిండ్రండి. హైదరాబాద్ లో ఓట్లు ఎవరు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి. అయినా మేము కాంగ్రెస్ పార్టీకి ఉచిత బస్సు ఓన్లీ మాకు ఓటేసిన వాళ్ళకన్నా నిబంధన పెట్టలే. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ రైతన్నలు మమ్మల్ని ఆదరించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతులకు ఉచిత కరెంటు నుంచి గ్రిప్పులు కానివ్వండి, ఇందాక సోదరులు మాట్లాడినట్టు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కూడా ఇచ్చింది గతంలో. మీకు అన్ని తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని నిందించాలి అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేతలకి ఎవరు ఏం చేస్తున్నారు, గతంలో చేసిన పాపాలు రోజుకొకటి జైలుకు పోతుండు, రోజుకొకరు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు, రోజుకొకరు ఏసీపీ ఆఫీస్ కి పోతున్నారు. ఈ పాపాలన్నీ దేనికోసం అండి? ఏమైనా దేవుని గుడికి పోయి ఏమైనా తెలంగాణ ప్రజల తరపున పోయి ఏమైనా వీళ్ళు ఏమైనా మొక్కులు తీర్చొస్తురా? ఇవన్నీ కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీ మేము రైతు బంధు ఎలాగిచ్చామో, ఇప్పుడు కేసీఆర్ గారు ఎలాగిచ్చాలో రైతు భరోసా మేము ఇచ్చినాం, 4 ఎకరాల వరకు ఇచ్చినాం. ఇప్పుడు లిమిట్ లేదని చెప్పాము. రుణమాఫీ చేసినాము, రైతులకు తెలుసు మేము ఎవరికి రుణమాఫీ చేసినాము, ఎంత రుణమాఫీ చేసినాము. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. అసలు అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి 4 దఫలుగా 1,00,000 రూపాయలు మాత్రం రుణమాఫీ చేస్తే వడ్డీకి వడ్డీ పోయింది. వాళ్ళు మాట్లాడేకి వాళ్ళకి ఆస్కారం లేదు. ఎందుకు అంటే మేము కేసీఆర్ మేము ఇచ్చినాము అనుకుంటే కేసీఆర్ ని రైతులు ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయింది? ఒకవేళ తీసుకురాకుండా ప్రతిపక్షంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎందుకు మీరు ప్రజలలో తిరగలేకపోతున్నారు? ఎందుకు కేసీఆర్ గారు గజ్వెల్ ఫామ్ హౌస్ కి అంకితమైనారు? ఇవాళ అనేది తెలంగాణ ఇప్పుడు $100 క్వశ్చన్ ఇస్తున్నారు. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ మీద ఎస్ మీరు ఇందాక అన్నట్టు సోదరు అన్నట్టుగా తప్పకుండా 6 గ్యారంటీలలో ఫస్ట్ మేము ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా మీకు ఫస్ట్ మేము పెట్టింది ఉచిత బస్సు అనేది. అలా ప్రతి ఒక్కరు వెళ్తున్నాం. ఇవాళ ధనికుడు కాదు, బీదోళ్ళు కానీ అందరం వెళ్తున్నాం. సరే అది పెట్టలేదు, పెట్టినమా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకా మాకు అవకాశం 5 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. మా ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏదున్నా గత ప్రభుత్వంలో సన్న బియ్యము మా ఇంట్లో నా మనవడి తిన్న బియ్యమే నీ మనవడి తినాలి, మా బిడ్డ తిన్న బువ్వనే మీ బువ్వ తిన్నది అని అన్ను. మరి ఎక్కడిచ్చింది కేసీఆర్ సన్న బియ్యం? మరి మేమిచ్చి చూపించినాం. ఇవాళ మేము ఇయ్యలేని హామీలు ఏం లేదు. వీళ్ళంతా దాచుకోకపోతే 20 సంవత్సరాలు అన్ని పథకాలు ఇచ్చేటోళ్ళం. వీళ్ళు చూపించిందేమో 2.5 లక్షల కోట్ల అప్పు, మనం వచ్చి ఓపెన్ చేసి 7.5 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ నిజాలు కావండి. ఇవన్నీ మనము ఏదో టీవీ ముందర మాట్లాడుకుంటే అబద్ధాలు అవుతాయి, అభద్రతా భావంతో కాదు. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో డిపాజిట్ రాలేదు బీఆర్ఎస్ పార్టీకి, 2 ప్లేస్లలో అయితే రాలేదు. గతంలో అంతమంది ఎంపీలు ఉన్నా ఒకటి రాలేదు, ఎమ్మెల్యేలు అధికారం రాలేదు. స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి, మేము ప్రూవ్ చేసుకోమంటున్నాం కదా. మేము వద్దని మేము చెప్పట్లేదు కదా. అసలు బీఆర్ఎస్ నాయకులు అసలు కవిత పార్టీలో ఉందా లేదా, కవిత జాగృత లేదా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు మా అధ్యక్షుడు అని ఒకసారి చెప్తే మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు, కేసీఆర్ మా నాయకుడు అంటారు. వాళ్ళే గందరగోళంగా ఉండరు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎట్లా చెప్పండి? మీద అనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఇంత టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అనేది ప్రజలకు మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. కనీసం ఇప్పుడైనా కూడా కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ప్రజలలో తిరగండి. ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి. ఒకటే అండి, కేసీఆర్ కుటుంబం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసులు ఎందుకు ఎదుర్కొంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అవన్నీ మేమేమన్నా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చీటింగ్ చేసి పెట్టాడా? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? లోటపీస్ కేసులు అంటారు, చిల్లరగా అంటారు, చిల్లర మాటలు మాట్లాడతారు, చేతగానోడు ఏం మాట్లాడతారు. కానీ అవన్నీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. చేతులు మేము ఇవాళ సీఎం గారు 1.5 సంవత్సరం అయింది మేము వచ్చి, తప్పకుండా ఇస్తాం. 4 కాదు ఇంకా 10 హామీలు ఇస్తాం. ఒక్కొక్కటి ఇప్పుడు మేము ఈ రోజు కూడా చెప్తున్నాం కదా. ఈ రోజు 2,500ది తర్వాత మహిళలకు సంబంధించింది కూడా
అదొక కమిటీ వేస్తున్నారు. ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం. ప్రజలకు తెలుసు చేసిండ్రా చేయలేదన్న ఓవరాల్ గా 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది, ఏం చేయలేకపోయింది. రుణమాఫీ అనేది పెద్ద వాళ్ళకొక ఊరట. ఇవాళ 2 లక్షల రూపాయలు కొంతమంది కాకుండొచ్చు, కొంతమంది గానోళ్ళని తీసుకొచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ ఉండి మా మీద జరిగితే మేము ఎట్లా పడతాం? ఇచ్చిన వాళ్ళ కోసం చూడాలి. గత ప్రభుత్వం ఇయ్యలేదు, మేము ఇచ్చినాం. దాని గురించి వాళ్ళు అసలు మాట్లాడే నైతికకే లేదు. ఎందుకు మనం ఓడిపోయాము ప్రజలకు? ఎందుకంటే వాస్తవానికి అసలు అక్కడున్న ఎమ్మెల్యేలకే భరోసా ఇవ్వలేకపోయినారు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు అధోగతి ఎట్లయిపోయినారంటే అసలు బీఆర్ఎస్ నాయకులని గతంలో చేసిన తప్ప ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పోయే వాళ్ళని బోనిస్తున్నారు, అయ్యే వాళ్ళని అయిస్తున్నారు, వాళ్ళే కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు ఏడికలు తెచ్చిస్తారు, బొడ్లకెళ్ళి తెచ్చిస్తారు. ఉన్న అప్పులని ఉన్న తెలంగాణ రాష్ట్ర సంఘ నాకు ఇచ్చిపోయినరు, ఏడికలు తెచ్చిస్తుంది. అవన్నీ మనం తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎవరు అడగట్లేదు. మీరు చూస్తున్నారు కదా, ఏదో మన పింక్ మీడియా మనం పెట్టుకొని సోషల్ మీడియాని పెట్టుకొని మనం చెప్పడం కాదు, ఏదో దాన్ని తీసుకొచ్చి దీన్ని అతికించడం కాదు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలకు పోవాలి. ఇవాళ నిరంతరం పని చేస్తున్నాం. మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గాన్ని 800 కోట్లు నిధులు ఇచ్చినామో అందరికి తెలుసు. మేము ఇవాళ తెలియని కాదు కదా. వచ్చి సంవత్సరంన్నర సార్ మనం వచ్చినప్పుడు 1 రూపాయి కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. దాన్ని ఈరోజు ప్రతి క్షణం మంత్రులు ఇలా సీఎం గారితో పాటు పనిచేస్తున్నారు. ఎవరు పెట్టలేదు, ఎవరు రివ్యూ పెట్టలేదంటే ఎస్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటది కాబట్టి మనకు అక్కడ ఉన్న కేటగిరీల ప్రకంగా ఎవరికి ఇవ్వాలి అనేది ఒక ఆలోచనతోని మంత్రి పదవి అనేది పోతున్నాం. మంత్రి పదవి మా అంతర్గత విషయం. మీకు దాంట్లో శాఖ ఇప్పుడు విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారండి. విద్యాశాఖ మా దగ్గర పెట్టుకుంటే గత ప్రభుత్వంలో 2 సార్లు ఎస్కేప్ అయింది యూనిఫామ్స్ మన గురుకుల అవి. అది వాస్తవం కాదంటే టిఆర్ఎస్ నాయకులకు నేను ఎవిడెన్స్ చూపిస్తా. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ దగ్గర పెట్టుకొని దానికి న్యాయం చేశాడు. పిల్లలు స్కూల్ కి వచ్చిన రోజు యూనిఫామ్స్ అన్ని వాళ్ళకి పంచిచ్చి నోట్ బుక్స్ ఇచ్చింది. సరే కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ట్రాన్స్పోర్ట్ ఏరియాలలో లేని ప్లేస్లు ఉంటే ఉండొచ్చు. రైట్ సంధ్యారెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.